అండ్ ఈరోజు మనం కరకరలాడే మసాలా వడల్ని సింపుల్ అండ్ ఈజీగా ప్రిపేర్ చేసుకుందాం. ఇందుకోసం మిక్సింగ్ బౌల్‌లోకి ఒక కప్పు శనగపప్పుని తీసుకొని 2, 3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్నాక నీళ్ళని పోసుకొని ఒక 3, 4 గంటలు నానబెట్టుకోవాలి. పప్పు నానాక కొద్దిగా పప్పుని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్‌లోకి పచ్చిమిర్చి, వెల్లుల్లి, అల్లం వేసుకొని ఒకసారి బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు నానబెట్టిన శనగపప్పును కూడా వేసుకొని అవసరమైతే కొద్దిగా నీళ్లు పోసుకొని ఈ విధంగా బరకగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం పక్కన తీసి పెట్టుకున్న శనగపప్పు, ఉల్లిపాయ, కరివేపాకు, పచ్చిమిర్చి, కొత్తిమీర, రుచికి సరిపడా ఉప్పు, గరం మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా వడల్లాగా ఒత్తి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసుకొని నూనె వేడయ్యాక వడల్ని వేసుకొని మీడియం ఫ్లేమ్‌లో రెండు వైపులా తిప్పుకుంటూ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి తీసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా కరకరలాడే మన మసాలా వడలు రెడీ.